నమస్తే అన్న. నమస్తే చెప్పండి. ఏం చేస్తుంటారు? సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే కూలి పని వర్క్ చేస్తుంటాం, లేబర్ వర్క్ చేస్తుంటాం. ప్రజెంట్ ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉంది? ప్రజెంట్ వైసీపీ ప్రభుత్వ పరిపాలన అయితే బ్రహ్మాండంగా ఉందండి. లాస్ట్ బిఫోర్ 2018 ముందుకి ఇప్పటికీ చూసుకుంటే చాలా తేడాలు ఉన్నాయి. ఆ రోజుకి ఈ రోజుకి ప్రజల్లో మార్పులేటి, ప్రజలు తీసుకుంటున్న పథకాలు ఏంటి, ఇదివరకు 2018 ముందు ఏ పథకాలు ఉన్నాయన్న, ఇప్పుడు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చే పథకాలతోటి బాగా బతుకుతున్నారు ప్రజలైతే. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము 17 మెడికల్ కాలేజ్ తెచ్చామంటున్నారు, అవి నిజమేనా? వాస్తవం అది చెప్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేసిన 5 చెప్పిన వాటిలోనూ 5 కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో అవాస్తవం ఉండడానికి ఉంది, వాస్తవమే కదా అది. మరి అలాగే నెక్స్ట్ నవరత్నాలు పథకాల గురించి ఐడియా ఉందా మీకు? ఐడియా ఉంది. ప్రజలతో ఏమేమి వస్తున్నాయి పథకాలు? అమ్మఒడి దగ్గర నుంచి అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, అవన్నీ నిజమని నమ్మొచ్చా? నిజం. కామన్ మ్యాన్గా ఊళ్ళో ప్రతి పథకం కూడా అందుతుంది మాకు ఫ్యామిలీస్ అందరికీ. ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి, నా ఫ్యామిలీకి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఈ పథకం రాలేదనేది అయితే ఏమీ లేదు. ఏవో ఇదివరకు అయితే ఇది పాలనా పార్టీ ఓడి, ఈ పాలనా పార్టీ ఓడి, ఈ పార్టీ ఓడికి ఇవ్వాలి, ఆ పార్టీ ఓడికి ఇవ్వాలనే ఉండేది. కానీ ఇప్పుడైతే పార్టీలు చూడకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో పార్టీలకు అతీతంగా అన్ని పథకాలు ఇస్తున్నారో అది వాస్తవంగానే జరుగుతుంది. అది అయితే మరి అలాగే ఇప్పుడు నెక్స్ట్ జన్మభూమి కమిటీలు, వాలంటరీ వ్యవస్థ, రెండాట్లో ఏది బాగుంది మీకు? వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. జన్మభూమి కమిటీలు ఏమన్నా ఎవరైతే వాళ్ళకి నచ్చితే వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళ తాలూకోళ్ళకి ఇచ్చేవారు పథకాల వాళ్ళ. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ అలగలేదే. ఈ పార్టీ ఏదైనా సరే పథకాలు అనేది, సంక్షేమ పథకాలు అనేది అందరికీ అందుతున్నాయి. మరి అటు ప్రతిపక్షాలు డెవలప్మెంట్ ఏం చేయలేదు అంటారు. మీ ఊళ్ళో ఏమన్నా డెవలప్మెంట్ చేశారా? డెవలప్మెంట్ లేదని ఎలాగంటారన్నా? ఏది ఒక రోడ్డు వేసేస్తే డెవలప్మెంట్ అయ్యేది. కరోనా టైంలో కూడా పేద ప్రజలకి చేతులంటే డబ్బులు ఆడాయంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండడం వల్లే. మీ ఊళ్ళో ఏమేమి డెవలప్మెంట్ చేశారు? మా ఊర్లోనే మాకు అక్కడ చూడండి, వైఎస్ఆర్ మహిళా భవనం, ఆర్బీకే అనేది కొంచెం ఇష్యూస్ వల్ల ఆగింది. కానీ మా సచివాలయం ఆల్రెడీ రన్ అయిపోతుంది, స్టార్ట్ అయిపోయింది, అక్కడ నడుస్తుంది. మాకు ఒక హాస్పిటల్ ఒకటి శాంక్షన్ అయింది. మా మండలంలోనే రెండు హాస్పిటల్ ఉండగా 3 హాస్పిటల్ శాంక్షన్ అయింది. మరి అది చెప్పుకోదగ్గ విషయమే మా చుట్టుపక్కల విలేజ్లు అన్నింటికీ. మరి ఈ పథకాలు ఇవ్వడం వల్ల మరో శ్రీలంక అయిపోతుంది అంటున్నారు. మరి అలాగే చంద్రబాబు నాయుడు ఇంతకు మించి పథకాలు ప్రకటించినట్టున్నారు. మరి దీనికి ఏంటి? అదే కదన్న, మరి ఏది జనాలు నవ్వుకోవడానికి, మరి నవ్వుకోవడానికి కాకపోతేనే ఏది జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది శ్రీలంక అయిపోద్దా? మరి ఇంతకన్నా ఎక్కువ ఇస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు. మరి అప్పుడు సింగపూర్ అవుతుందా? ఏ జనాలు ఏదో ఏమార్చడానికి చెప్పే మాటలు చంద్రబాబు నాయుడు మాటలనే. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మడానికి ఏమీ లేదన్న, అన్ని అబద్ధాలు. నెక్స్ట్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నెక్స్ట్ వైఎస్ఆర్ రావాలనుకున్నాం, వస్తుంది కూడా అండి. 175 అంటున్నారు జగన్ గారు. 175 అన్నారు. 175 రావాలని అనుకుంటున్నాం. 1-2 సీట్లు తగ్గినా కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు.